ఏం చేస్తుంది ఆయమ్మ? ఊరికే ఉంది. ఊరినే ఉంటే ఎట్లా? ఊరందరూ పోయినారు చదువుకునేకి, ఎంత ఇంట్రెస్ట్గా చదువుతున్నారు పిల్లలంతా. నేను ఆ కోర్స్ తీసుకోవాలా, ఈ కోర్స్ తీసుకోవాలని ఎంత పట్టింపుగా చదువుతున్నారు. ఆమె ఒకటే పట్టుబడుతుంది. ఏం చేయాలంటుంది? ఆమె సపరేట్ ఏదో వేరే కోర్స్ తీసుకుంటాను. నా కళ ఏముంది, నేను ఆ పాపను డాక్టర్గా చూడాలని నా కోరిక ఉంది. మన ఊర్లో ఆ పాప డాక్టర్గా నడిచి వస్తుంటే, రాజన్న బిడ్డ డాక్టర్గా వస్తుందంటే నీకు సంతోషమే, మనకి సంతోషమే కదా. అంతే కదా. ఏమో మరి తన ఇష్టం ఏది ఉంటే అదే చేసిద్దాం. చూడు, నువ్వేం చేసుకుంటావు లక్ష్మి, ఆ పాపను ఒప్పించి కానీ ఎట్లన్నా కానీ బైపీసీ తీసుకోమను. ఎంతైనా డబ్బు ఖర్చు కానీ ఎంబీబీఎస్ చదివిద్దాం, మన ఆస్తులు అమ్ముకొని కానీ ఆ పాపను డాక్టర్గా చూడాలనే కోరిక నాకుంది. ఏమోనండి, నీ బిడ్డ ఇష్టం అంట, నీ ఇష్టం అంట, ఏమన్నా చేసుకోండి. ఒకసారి అడుగుపో. ఏంటమ్మా అలా కూర్చున్నావు? వింటున్నావా అమ్మ నాన్న ఏం చెప్తున్నాడు? ఏమంటున్నాడు? నేను బైపీసీ చదవాలంట. మరి మీ నాన్న ఇష్టంగా ఒప్పుకోవచ్చు. నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా సబ్జెక్టు. ఎందుకు లేదు? నేను ఎంపీసీ చేస్తా. డాక్టర్ అంటే ఎంత గొప్ప మాట తెలుసా? మీ నాన్న ఎంత కష్టపడి చదివిస్తాను. నేను ఎంపీసీ చేసి ఇంజనీరింగ్ చేస్తా అమ్మా. వద్దులే అమ్మా, నాకు అసలు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ రాదు. మీ నాన్న చెప్పినది ఒప్పుకోవచ్చు కదమ్మా. నేను ఒప్పుకోనమ్మా, నాకు ఇంట్రెస్ట్ రాదు. అది ఉండేది ఒక్కగానొక్క బిడ్డు కదమ్మా. ఎంత ఇష్టంగా చదివిస్తున్నాడు, ఎంత ప్రేమగా చూపిస్తున్నాడు. నాకు వద్దమ్మా సబ్జెక్ట్, అసలు ఇంట్రెస్ట్ రాదు. తల్లిదండ్రులు చెప్పిన మాట ఏనామ్మా, నీ మంచి కోసమే. ఆ సబ్జెక్ట్ లో జాయిన్ చేసి నేను ఇంట్రెస్ట్ గా చదవలేనమ్మా. ఎంత గొప్ప మాట నువ్వు అలా అంటున్నావు చూడమ్మా. నాకు వద్దమ్మా సబ్జెక్ట్. మీ నాన్న ఇష్టంగా చెయ్యమ్మా, ఇది ఒక్కసారి చెయ్యి. నేను ఎంపీసీనే చేస్తామ్మా. మీ నాన్న ఇష్టమో కాదన్నా నేను చేయనమ్మా. నా చదువు మీద నాకు హక్కు లేదమ్మా. మీరు చెప్పిందే నేను చదవాలా? తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలా బిడ్డ, తెలుసా? నాకు ఆ సబ్జెక్ట్ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? మీ నాన్న కూడా నీ మంచి కోసమే చెప్తున్నాడు కాబట్టి, ఎంత సప్పు చేసైనా కానీ నిన్ను డాక్టర్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు చెయ్యాలా, చదవాలా. నేను చదవనమ్మా. ఆస్తుల అమ్మైనా సరే మీ నాన్న నేను చదివిస్తాడు, నువ్వు డాక్టర్ అవుతున్నావు అంతే. కాలేజ్కి వెళ్ళి మనసానం చదువు, కుళ్ళుకుంటూ ఉండొద్దు. సరేనా? చదువు మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపి. అప్పచప్ప చేసేట్లే దానికి. నాకు ఇష్టం లేదన్నా అదే సబ్జెక్ట్ చదువుతున్నారు, చదువుతాలే. ఏ కోర్స్ అక్క నీదే? బైపీసీ. ఏం సబ్జెక్ట్ జరిగింది అక్క ఇప్పుడు? మిడ్ వైఫ్ అంటే డార్క్ కోర్స్ అక్క. బాబా డార్క్ కోర్స్ అంటే మంచి కోర్స్ అక్క. మీ నాన్నతో డబ్బు ఉంది, మంచి కోర్స్ చదువుతుండారు. మా నాన్నతో డబ్బు లేక వొకేషనల్కి వేసినారు అక్క నన్ను. అంతే, మంచిగా చదువుకోక. ఏం డాక్టర్ కోర్సు ఏమరా, మా వాళ్ళు చూస్తే అదే చదువు అంటారు. నాకైతే ఇంట్రెస్టే రాదు అది. ఏమ్మా, ఏమి బ్యాగ్ అంతలా విసిరేసినావు? ఏమంతగా పని చేసి వచ్చినావునా? ఏమట్లుండో? ఏమంతగా పని చేసి వచ్చినావు? అంతగా కలిసిపోయినావు? ఏమన్నా పెద్ద వ్యవసాయం చేసి వచ్చినావాడా? లక్షలు పెట్టి చదివిస్తా అంటే కళ్ళు కనపడదానికి, చదివాక అంత బరువానికి అప్పసప్పులు చేసి చదివిస్తా అంటే ఇట్లా కింద చేసినా అనుకో, ఎండకి గారికి పిలిచిపోయి పని చేపిస్తా చూడు చెప్తున్నా. చదువు అంటే బొద్దుగా ఏమో ఓరక్షణ చేస్తున్నావా? ఏంటమ్మా కల్పన, కాలేజీకి పోయేస్తా? ఏం చెప్పరే? ఏందో మనకి తలకే వాసిపోయిన సబ్జెక్ట్సే అర్థం కావట్లేదు. నిదానంగా అర్థమవుతుందిలేమ్మా. సరే నేను పోయి వంట చేస్తాను, అట్లా గిన్నెలు తోమమ్మా. సరే అసలు అట్లా పనిలే చెప్పొద్దు. నేర్చుకోవాలమ్మా, చదువుతో పాటు ఇది కూడా చేయాలా. ఆడపిల్లలు అన్నాక వంట పని చేసుకోవాలా, చదవాలా. రేపు నాడు పెళ్లి చేసుకొని ఒకరింటికి ఇస్తాము, మళ్ళీ అక్కడ ఉండే వాళ్ళందరూ తల్లిదండ్రులు కదా అనేది. ఏం నేర్పించినారు? ఏం నీకు తల్లి ఉంది కదా, ఆ పని రాదా ఈ పని రాదా, నేర్పిలేదా అని తిడతారమ్మా. నేర్చుకోవాలా, సరేనా? సరేలే, ఇంకా నేర్చుకునే టైం చాలా ఉంది, అప్పుడు నేర్చుకుంటాంలే. అన్నా నీ కొడుకు పాస్ అయినాడా ఫెయిల్ అయినా? పాస్ అయినాడబ్బా.
అన్న పాస్ అవుతాడు మీరు పాస్ అయినా అన్నాడు సరేనా పాస్ అన్నా మంచిదప్ప. ఏరా చంద్ర పాస్ అయినా ఫెయిల్ అయినావరా? పాసా. అవునా? రాజన్న బిడ్డ కల్పనమ్మా పేలంటప్ప. అదే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింటి ఇప్పుడు. అక్కకి బైపీసీ ఇష్టమే లేదంట. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బలవంతంగా చదివించినారు. అక్కకి ఇంట్రెస్ట్ లేక ఫెయిల్ అయిపోయింది. మామూలుగా పోగల పాప అంత బాధపడితే తండ్రి అంత బాధపడాలా నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ చదివించుకుంటారు అంతే కదా. ఏముంది కదా మళ్ళీ కట్టుకొని రాసుకుంటారు చదువుకుంటారు మళ్ళీ సంవత్సరం. నేను ఫెయిల్ అయింది అనకూడదు అట్లా. బాధపడతారు పిల్లలు ఆడపిల్లల్లో. మళ్ళీ ఏమన్నా ఒకటైతే ఏం చేసుకునేది ఆడపిల్లలు మళ్ళీ సంపాదించుకుంటామా మనం ఏమన్నా? ఏమైంది ఏమైంది ఎందుకు ఆ టాబ్లెట్లు మింగుతున్నావు? ఏమైంది చెప్పు. నేను ఆ రోజు చెప్పలేదా మీకు? ఏమని? నాకు ఆ సబ్జెక్ట్ అర్థం కాలేదు. నేను ఇప్పుడు ఫెయిల్ అయినాను. ఇప్పుడు అదే కాలేజ్కి ఎట్ల వాళ్ళు నేను మగ్గం ఎత్తుకొని ఫెయిల్ అయినంత మాత్రం చచ్చిపోతారా? ఫెయిల్ అయినంత మాత్రం సూసైడ్ చేసుకుంటావా? ఫెయిల్ అయిన వాళ్ళందరూ సూసైడ్ చేసుకుంటే దేశం మీద జనాలే ఉండరు. ఫెయిల్ అయితే మళ్ళీ కట్టే రాసుకోవచ్చు. తిక్క తిక్క పనులు చేయొద్దు. లోపలికే లక్ష్మి ఏమండి మంచిది చూసావా అండి ఈ రోజు నీ బిడ్డ ఏం చేసిందో? ఏం చేసింది? ఫెయిల్ అయినా అని చెప్పేసి టాబ్లెట్ వేసుకుంటుంది సూసైడ్వి. అవునా? నా బిడ్డ బాగా చదవాల డాక్టర్ అయ్యేలా అని ఆశపడుతుంది. డాక్టర్ కాదు సేవమై చూస్తాండి. నేను కాసేపు చూడుకోకుండా ఉంటే. ఇప్పుడు ఎక్కడుంది? ఇంట్లో ఉంది. పిలిచినాపో. కల్పన ఎందుకు రా తిక్క తిక్క పనులు చేసినావంట? నేను బతికే ఉన్నాను కదా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కట్టుకొని చదివేలేనా? ఉండేది ఒక్క బిడ్డవును. ఎవరో ఫెయిల్ అయినారు ఎవరో ఏమంటారు అని చెప్పి తిక్క పనులు చేసుకుంటుంటారా ఎవరన్నా? నీలాగా అందరూ ఇట్లా చేసుకుంటూ పోతారా ఎవరన్నా ఫెయిల్ అయిన వాళ్ళు? మేము ఉన్నాం కదా. మాకు ఎవరన్నా ఉన్నారా? ఇంకా 10 మంది ఉన్నారా? అవునప్ప వాళ్ళు ఉన్నారు లేనేకి. ఒక్క కూతురు నీకోసమే కదా మేము బతుకుతున్నది. అమ్మాయికి చూడకపోతే ఏమయ్యేదాను నువ్వు? తప్పు కదా ఇట్లా పనులు చేయద్దు ఎప్పటికే కానీ. ఇదేమా పో ఆ పాపం బాగా జాగ్రత్త చూసుకో. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కట్టుకొని చదువుకుంటుంది. అయినంత మాత్రాన్ని ఒకటి మాత్రలు మింగి సూసైడ్ చేసుకోవాలని అవసరమా? మేము ఉన్నాం కదా తల్లిదండ్రి. హాయ్ ఫ్రెండ్స్ ఈ స్క్రిప్ట్ వచ్చేసి ఎవరిని ఉద్దేశించి అయితే తీయలేదు. కేవలము ఒక పిల్లల్ని యువతని ఎంత ఇప్పుడుండే జనరేషన్లోన ఇంట్లో ఫెయిల్ అయినంత మాత్రాన మీరు ఫెయిల్ అయినారు అని చెప్పి మన పిల్లలు మనమే బాధ పెట్టకూడదు. కానీ ఆ పిల్లలు వేరే మైండ్ సెట్ వేరే రకంగా అనుకొని సూసైడ్ వరకు పోయే దినాలు ఉన్నాయి. అందుకొరకే ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ అప్పుడు కన్నా వాళ్ళు చదువుకొని మంచి మార్కులతో పాస్ అవుతారు. ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సారి హుషారుపడి మళ్ళీ పాస్ అవుతారు ఖచ్చితంగా. ఇంకొకటి పెద్దోళ్ళు ఒకటి ఆలోచించేయండి. ఆ పిల్లలు మనసులో ఏముంది, ఏ కోర్సు తీసుకుంటున్నాము, ఏంది చదవాలా అనేది ఆ పిల్లలు కనుక్కొని మేము ఇది చదువుతాం డాడీ అంటే ఖచ్చితంగా అదే చదివేయండి. ఆ పిల్లలు మనసులో ఒకటి పెట్టుకొని మీరు ఒకటి చదివిస్తే ఆ పిల్లలు తలకెక్క ఇట్లా ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దయచేసి చెప్తున్నాను, ఆ పిల్లల మనసులో ఏది చదవాలో కనుక్కొని మీరు చదివేయండి. ఫ్రెండ్స్ ఈ స్కిట్ వచ్చేసి ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, మొత్తానికైతే ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. అలాగే చాలా మంది ఫెయిల్ అయినామని చెప్పి కొంతమంది సూసైడ్ చేసుకుంటుంటారు, ఏదోదో తిక్క పనులు చేసుకుంటుంటారు. కానీ అట్లా చేయకోకుండా నెక్స్ట్ ఇయర్ ఉంది కదా మళ్ళీ అప్పుడు కూడా కట్టుకొని చదవండి. ఈ పిల్లల్ని మొత్తం ఫెయిల్ అయిన పిల్లల్ని ఇంట్లో వాళ్ళు కూడా మీరు ఫెయిల్ అయినారు అని చెప్పి ఇబ్బంది పెట్టద్దండి. వాళ్ళకి మైండ్ ఫ్రీగా వదలండి. ఈ సంవత్సరంలోనే నెక్స్ట్ సంవత్సరం చదివించుకుందామనే వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తారని ఈ స్కిట్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. ఫెయిల్ అయినారని ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మంచిగా చదవండి. ఫెయిల్ అయినా కానీ మళ్ళీ కట్టుకొని చదవండి.